గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ కొస్సెల్ లూయిస్ థియరీ. ఇవాళ మన టాపిక్ ఏంటి? కొస్సెల్ లూయిస్ థియరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, కొస్సెల్ లూయిస్ థియరీలో మనకి ఇంకో పేరు ఉంది. కొస్సెల్ లూయిస్ థియరీకి ఇంకో పేరు ఉంది. ఏంటిది? ఇక్కడ ఎలక్ట్రానిక్ థియరీ అని కూడా చెప్పచ్చు. ఎలక్ట్రానిక్ థియరీ లేదా విన్నారా? ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ లేదు కెమికల్ బాండ్ థియరీ ఆర్ మోడర్న్ థియరీ. Costello Lewis theory also called electronic theory of valence. Electronic theory of valence or chemical bond theory or Monod theory. Okay. Next, this theory based on the Bohr atomic theory. ఈ థియరీ దేని మీద బేస్ అయి ఉంది? బోర్ అటామిక్ థియరీ మీద బేస్ అయి ఉంది. సో కోస్టెల్ లూయిస్ థియరీ అంటే ఏం చెప్తారు? ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అని చెప్పచ్చు, కెమికల్ బాండ్ థియరీ అని చెప్పచ్చు, మోడర్న్ థియరీ అని చెప్పచ్చు అనమాట. అయితే దీని దేని మీద బేస్ అయింది? బోర్ అటామిక్ థియరీ మీద బేస్ అయింది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద outer most energy levels of an atom are called valence electrons. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్ ఎందులో తిరుగుతూ ఉంటాయి? న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ ఎందులో తిరుగుతూ ఉంటాయి? ఆర్బిట్. అవునా కదా? ఎలక్ట్రాన్స్ ఎందులో తిరుగుతూ ఉంటాయి? ఒక పర్టిక్యులర్ పాత్, అంటే పర్టిక్యులర్ మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఆ మార్గాన్ని మీరేమంటారు? ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఓకేనా? అంటే ఆర్బిట్కి ఇంకో పేరే ఎనర్జీ లెవెల్స్. ఇదిగోండి, చూసారుగా ఇక్కడ, ఇదిగోండి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతున్నాయి అంటే పర్టికులర్ పాత్, అంటే ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా చివరి ఆర్బిట్ ఎక్కడ? ఇదిగోండి ఇది. అవునా కదా? చివరి ఆర్బిట్ ఉంది కదా ఇక్కడ, అంటే 1 2 3 4. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ కాల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏమంటారు? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా? అంటే చివరిగా ఉన్న ఈ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని మీరేమంటారు? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఏమంటారు? వ్యాలెన్స్. నెక్స్ట్ చూడండి, ఇవి చివరి ఆర్బిట్. ఇక్కడ చెక్ చేశారుగా, 1 2 3. ఈ 3 ఎలక్ట్రాన్స్ ని మీరు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఎందుకని? చివరి ఆర్బిట్ లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, ద ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఇన్నర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్. అంటే ఇదిగోండి, ఇన్నర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ ఆర్ నోన్ యాజ్ కోర్ ఎలక్ట్రాన్స్. ఇన్నర్ మోస్ట్ అంటే ఇదిగోండి, ఇది చివరి కదా. చివరి ముందున్నవన్నీ చూడండి, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 అనుకోండి. అంటే ఇక్కడ కూడా 8 ఉన్నాయి అనుకోండి. సపోజ్ 8 ఉన్నాయి అనుకున్నాం. సపోజ్ చూడండి, ఇన్నర్ షెల్స్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అనుకోండి. ఓకేనా? అంటే ఈ 2 కానీ, ఈ 8 కానీ, 8 కానీ, ఈ చివరి షెల్ లోపల ఉన్న మిగతా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని మీరేమంటారంటే కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, అవుటర్ మోస్ట్ షెల్ కన్నా ముందున్న ఎలక్ట్రాన్స్ని ఎన్ని ఉంటే అన్ని. సపోజ్ చూడండి, 1s2. ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ చూద్దరు కానీ చూడండి. సపోజ్ చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6. ఇప్పుడు ఈ చివర మీకు చూసారు కదా, నేను ఇలా బాక్స్ లాగా సర్కిల్ చేశాను కదా. ఈ 3s2 3p6 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2, ఇక్కడ 6, మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. ఈ 8ని అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటారు. అంటే వీటిని మీరేమంటారు? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా? ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కన్నా ముందున్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని, అంటే ఇన్నర్ మోస్ట్ షెల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని, అంటే 6 + 2 8 + 2 మొత్తం ఎన్ని ఉన్నాయి? 10. ఈ 10 ఎలక్ట్రాన్స్ ని మీరు కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా? అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఈ చివరి, ఎలా సార్ మాకు తెలిసిద్ది అంటే చూడండి, 1 ఉందా, ఇక్కడ 2, ఇక్కడ 2, 1 2 1 2 3 అనేవి షెల్స్. ఇది ఇన్నర్ మోస్ట్ షెల్, ఇది ఇన్నర్ మోస్ట్ షెల్. 1 అనేది ఇన్నర్ మోస్ట్ షెల్, 2 అనేది ఇన్నర్ మోస్ట్ షెల్, బట్ 3 అనేది అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 6 + 2 8. మరి ఇక్కడ ఇన్నర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి? 6 + 2 8, ఇక్కడ ఒక 2 10, మొత్తం ఎన్ని ఉన్నాయి? 10. అంటే ఇక్కడ కోర్ ఎలక్ట్రాన్స్ 10, బట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 18. ఇక్కడ చూసారా, న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్ కెర్నల్. న్యూక్లియస్ ని ఇన్నర్, అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇన్నర్ షెల్ ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది అనుకోండి. ఈ న్యూక్లియస్ ని 6 + 2 8 + 2 10, ఈ న్యూక్లియస్ ని 10 ఎలక్ట్రాన్స్ ని కలిపి మీరు కెర్నల్ అంటారు. ఓకేనా?
న్యూక్లియస్ని ఇన్నర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని కలిపి మీరేమంటారు కెర్నల్. ఓకేనా. నెక్స్ట్ వీటిని న్యూక్లియస్ ఉందిగా, న్యూక్లియస్ చుట్టూగా తిరుగుతాయి, అందులో న్యూక్లియస్ని ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ని కలిపి కెర్నల్ అంటారు. నెక్స్ట్ చూడండి, వెన్ వ్యాలెన్సీస్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్ జనరలీ ఆక్యుపై కార్నర్స్ ఆఫ్ ది క్యూబ్. సపోజ్ చూడండి, ఆర్గానికి 18 కదా, చివరి షెల్ ఇదేగా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 8గా, ఎన్ని ఉన్నాయి 8, 2 + 6 8 ఉన్నాయి కదా చివరి షెల్లో. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. అంటే ఒక క్యూబ్ యొక్క కార్నర్స్లో ఉంటాయి ఇవి. ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక క్యూబ్ యొక్క ఎక్కడ ఉంటాయి కార్నర్స్లో. ఓకేనా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునా కదా. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి స్టేబుల్ మాట. ఏ షెల్ అయినా సరే, అంటే ఏ యాటమ్ అయినా దాని చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ యాటమ్ అనేది స్టేబుల్. ఇక్కడ చూడండి, అన్ యాటమ్ విచ్ పొసెసెస్ 8 ఎలక్ట్రాన్స్ ఆక్టేట్. 8 ఎలక్ట్రాన్స్కి ఇంకో పేరు, చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమంటారు ఆక్టేట్. ఆర్ 2 ఎలక్ట్రాన్స్, ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి చివరి షెల్లో. సపోజ్ చూడండి, హీలియం ఉంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే డూప్లెట్. చూసారా, NS2. 2 అంటే ఎలక్ట్రాన్స్ అమ్మ, S అంటే సబ్షెల్, N అంటే షెల్. ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్, సబ్షెల్ ప్రజెంట్ ఇన్ షెల్. ఓకేనా. మళ్ళీ చూడండి, ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్, సబ్షెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ షెల్. ఓకేనా. మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను, 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. హీలియం అటామిక్ నెంబర్ ఎంత 2. అంటే హీలియం మీరు ఏమంటారు, హీలియం యొక్క కాన్ఫిగరేషన్ డూప్లెట్ అంటారు. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండి స్టేబుల్ అయింది కాబట్టి తన దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, ఎగ్జాక్ట్గా 2 ఉన్నప్పుడు దాన్ని మీరు ఏమంటారు డూప్లెట్ అంటారు. చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటారు ఆక్టేట్ అంటారు. అలాంటి కండిషన్లో ఆ యాటమ్ అనేది స్టేబుల్ అవుతుంది. అప్పుడు ఆ యాటమ్ ఎటువంటి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తన దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ ఆల్ అదర్ యాటమ్స్ హ్యావ్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ బ్యాలెన్స్, ఏవైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మీరేమంటారు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తారు. ఒకవేళ నోబుల్ గ్యాసెస్ తప్ప రిమైనింగ్ యాటమ్స్ ఎక్కడా కూడా మీకు ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా నిండవు. ఎందులో వ్యాలెన్సీ షెల్ అంటే చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిలప్ అవ్వవు. దేంతో ఎక్సెప్ట్ నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అనే ఎలిమెంట్స్కి మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. వీటికి ఉంటుంది నోబుల్ గ్యాసెస్కి మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో మిగతా వాటి అన్నిటికీ చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కానీ 2 ఎలక్ట్రాన్స్ కానీ ఉండవు. అప్పుడు లేనప్పుడు అవి ఏం చేస్తాయి, దే గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐదర్ బై ట్రాన్స్ఫర్. దే గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐదర్ by transfer or by sharing of electrons. ట్రాన్స్ఫర్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కానీ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల కానీ, అంటే ఒకరు డొనేట్ చేస్తుంటే ఇంకొకరు తీసుకుంటారు. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలక్ట్రాన్స్ చివరి షెల్లో ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళు డొనేట్ చేస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అలా చేయడం కానీ, లేదంటే ఒకరు ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇద్దరు చూసారా ఇలా షేరింగ్ చేసుకుంటారు అన్నమాట. ఇదిగోండి, ఇద్దరు కలిపి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఒక యాటమ్ సంబంధించిన ఎలక్ట్రాన్ ఇంకో యాటమ్ సంబంధించిన ఎలక్ట్రాన్ చూసారు కదా, ఇలా షేరింగ్ చేసుకుంటారు అనమాట ఇలా. ఓకేనా. సో మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. సపోజ్ చూడండి, ఇక్కడ ఒక యాటమ్ సంబంధించిన ఎలక్ట్రాన్ అనుకోండి, ఓకేనా, ఇంకో యాటమ్ సంబంధించిన ఎలక్ట్రాన్ చూసారా, ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. ఓకేనా. ఇలా షేర్ చేసుకోవడం వల్ల అవి స్టేబుల్ అవుతాయి. అంటే వాటి దగ్గర 8 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్న 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. ఇద్దరికి సరిపడా కావాల్సి వచ్చినప్పుడు, ఇద్దరికి ఈక్వల్గా కావాలనుకోండి అప్పుడు షేర్ చేసుకుంటారు. అంటే ఇద్దరు డొనేషన్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు, 2 యాటమ్స్ డొనేషన్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటారు. డొనేషన్ కానీ రిసీవ్ చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యాటమ్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ per atom is called electrovalence. ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఒక యాటమ్ దగ్గర నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, దాన్నే మీరు ఏమంటారు ఎలక్ట్రోవాలెన్స్. అలాగే రిజల్టింగ్ బాండ్ని మీరు ఏమంటారంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటారు. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మీకు బాండ్ ఫామ్ అవుతాయి, ఆ బాండ్ ఏమంటారు
ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటారు. ఏమంటారు? ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, దాన్ని ఎలక్ట్రోవాలెన్స్ అంటారు. రిజల్ట్ బాండ్ ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అనే ఆటం ఉంది, బి అనే ఆటం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలక్ట్రో నెగిటివిటీ ఒకరికి ఏకి ఎక్కువ ఉందనుకోండి, ఏకి తక్కువ ఉందనుకోండి, బికి ఎక్కువ ఉందనుకోండి. ఓకేనా? ఎలక్ట్రో నెగిటివిటీ ఏకి తక్కువ, బికి ఎక్కువ. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకరికి తక్కువ ఉండాలి, ఇంకోరికి ఎక్కువ ఉండాలి. అంటే ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రో నెగిటివిటీ తక్కువ ఉంటుంది, ఇంకో ఎలిమెంట్కి ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీకు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఏం తక్కువ ఉంటుంది, ఏం ఎక్కువ ఉంటుంది? ఎలక్ట్రో నెగిటివిటీ. నెగిటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్. ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ అనేది ఒక ఎలిమెంట్ కి ఎక్కువ ఉంటుంది, ఒక ఎలిమెంట్ కి తక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అయానిక్ బాండ్. ఒకవేళ రెండిటికి హై ఉంది అంటే రెండిటికి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుని, అంటే ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ రెండిటికి హై ఉందనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ వాళ్ళిద్దరి మధ్య ఎవరు డొనేషన్ చేయరు, ఎవరు షేరింగ్ చేసుకోరు. ఎవరు డొనేషన్ చేయరు, ఎవరు రిసీవ్ చేసుకోరు. ఎందుకని? ఇద్దరికి క్యారెక్టర్ ఒకటే కాబట్టి, ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఉండే బాండ్ మీరు కోవలెంట్ బాండ్ అంటారు. ఒకవేళ ఇద్దరికి అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ లేదు, ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? ఒక సముద్రంలో ఎలక్ట్రాన్స్ ఒకరి నుంచి ఒకరికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయో, సపోజ్ చూడండి, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఇంకోళ్ళు తీసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఓకేనా, ఇంకోళ్ళు తీసుకుంటారు అనమాట. దాన్ని సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. అంటే ఒక క్రిస్టల్లో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే మెటాలిక్ బాండ్ జరుగుతుంది. సో మీకు కన్క్లూజన్ చెప్తున్నాను, ఒకసారి వినండి. కన్క్లూజన్లో మీరు ఒకటే పెట్టుకోవాలి. ఏం చెప్పాలంటే, చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ రూల్ని ఆక్టేట్ రూల్ అంటారు. చివరి షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ రూల్ని మీరు డూప్లెట్ అంటారు. చివరి షెల్ ఎలక్ట్రాన్స్ని లాస్ట్ షెల్ అని కూడా అనొచ్చు. లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మీరు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా? ఒకవేళ ఈ 8 ఎలక్ట్రాన్స్ కానీ 2 ఎలక్ట్రాన్స్ కానీ లేనప్పుడు అవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.